సో మనకి క్యారసెల్ డేటాను చూసుకున్నట్టయితే సో ఇక్కడ రోజు చిన్నగా అయ్యేసరికి అంటే మీడియం డివైజెస్కి వచ్చేసరికి మీడియం కానీ స్మాల్ కానీ డివైజ్కి వచ్చేసరికి కంటెంట్ ఏమవుతుంది, ఇమేజ్ని ఆక్యుపై చేస్తుంది. ఓకే, క్యాప్షన్ అనేది ఇమేజ్ని ఆక్యుపై చేస్తుంది. నాకు ఇలాంటి మూమెంట్లో ఏం జరగాలి అంటే క్యాప్షన్ అనేది క్లోజ్ అయిపోవాలి. ఓకే, క్యాప్షన్ అనేది క్లోజ్ అయిపోవాలి. మీడియం డివైజెస్ అంటే సెల్ ఫోన్లో ఓపెన్ చేసినప్పుడు క్యాప్షన్ అనేది క్లోజ్ అయిపోవాలి. సో దాని పర్పస్ మనం ఏ క్లాస్ వాడుకుంటామంటే MD-MD-. సో మీడియము డివైజెస్ దగ్గరికి వచ్చేసరికి ఇది బ్లాక్ అయిపోవాలి అని చెప్పి మనం D-none క్లాస్ ఒకటి D-MD-బ్లాక్ ఒకటి మనం మన యొక్క క్యారసెల్ని మన యొక్క క్యాప్షన్ మెన్షన్ చేశాం కదా, క్యాప్షన్ క్యారసెల్ క్యాప్షన్ క్లాస్ పక్కన D-none D-MD-బ్లాక్. ఓకే, సో దీన్ని మనం ఎక్కడైతే క్యారసెల్ క్యాప్షన్స్ రాస్తున్నామో ఆ 3 ఇమేజెస్ దగ్గర పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో క్యాప్షన్ పర్పస్ ఏం రాసాను, క్లాస్ ఈక్వల్స్ టు క్యారసెల్ క్యాప్షన్ D-none D-MD-బ్లాక్. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో పేజీ ఇప్పుడు ఫుల్ విడ్త్లో లార్జ్ డివైజెస్లో కనపడుతుంది మనకు. ఇప్పుడు క్యాప్షన్ అనేది బాగానే డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు మీడియం డివైజెస్కి వస్తున్నాను. సో మీడియం డివైజ్కి వచ్చేసరికి మనకి క్యాప్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఈ క్లాస్ని యూజ్ చేసుకుని మనం క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనకి క్యారసెల్ ఆప్షన్స్లో డేటా కీబోర్డ్ తోటి మనం క్యారసెల్స్ని కూడా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇమేజ్లో సో మూవ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఇమేజ్ ఐకాన్స్ మీద క్లిక్ చేసి కానీ లేకపోతే కంట్రోల్స్ మీద క్లిక్ చేసి కానీ మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా కాకుండా కీబోర్డ్ కొన్న రైట్ లెఫ్ట్ బటన్స్ని యూజ్ చేసుకుని మనం కంట్రోల్ చేయొచ్చు. దట్ డేటా కీబోర్డ్ అట్రిబ్యూట్ స్పెసిఫై ద వెదర్ ద క్యారసెల్ షుడ్ రియాక్ట్ టు కీబోర్డ్ ఈవెంట్స్. టు గో టు ద ప్రీవియస్ ఆర్ నెక్స్ట్ మెను keyboards left or right arrows. If you need to press the tab key to the keyboard to first enter the model window and then press it to left or right arrow keyboard buttons. To remove the ability to use set the value to the false అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏ అట్రిబ్యూట్ వాడుకోవాలి, డేటా కీబోర్డ్ ట్రూ, డేటా కీబోర్డ్ ఈక్వల్స్ టు ట్రూ క్లాస్ని మనం యూజ్ చేసుకున్నట్టయితే ఎక్కడ యూజ్ చేసుకుంటాము, మనం క్యారసెల్ని క్రియేట్ చేస్తున్నాం కదా, అక్కడ డేటా రైడ్ ఈక్వల్స్ క్యారసెల్ పక్కన డేటా కీబోర్డ్ ఈక్వల్స్ ట్రూ పడితే మనం కీబోర్డ్ తోటి క్యారసెల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈ స్క్రిప్ట్ దీన్ని నేను కామెంట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి బ్యాక్ వస్తుంది కదా. నేను కీబోర్డ్లో ఉన్న లెఫ్ట్ యారో రైట్ యారో బటన్స్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, బ్యాక్ వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం సో కీబోర్డ్ని మౌస్ తోటి మన యొక్క కీబోర్డ్ తోటి హ్యాండిల్ చేసుకోవచ్చు. సో దాని పర్పస్ మనం వాడే ఆప్షన్ వచ్చేసి ఏంటిది, డేటా కీబోర్డ్ ఈక్వల్స్ టు ట్రూ. డేటా కీబోర్డ్ ఈక్వల్స్ టు ఫాల్స్ పెట్టుకుంటే మనం కీబోర్డ్ తోటి హ్యాండిల్ చేయలేము. అదే దీన్ని మనం యొక్క జావా స్క్రిప్ట్ తోటి చేసుకోవాలంటే కీబోర్డ్ ఈక్వల్స్ టు ట్రూ అనే అట్రిబ్యూట్ ప్రాపర్టీ వాల్యూని యాడ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఓకే, సో దీన్ని ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. డేటా కీబోర్డ్ ఈక్వల్స్ టు ట్రూ అనే అట్రిబ్యూట్ని మన యొక్క డివ్ కంటైనర్కి క్లోజ్ చేసేసి ఇక్కడ జావా స్క్రిప్ట్ని ఎనేబుల్ చేసి సో ఇక్కడ ఇంకో ప్రాపర్టీ మీకు జావా స్క్రిప్ట్ వచ్చిన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది ఇది ట్రూ. సో దీన్ని కూడా తీసేస్తున్నాను. ఇంటర్వెల్ ఈక్వల్స్ టు 3 seconds పెడుతున్నాను. ఓకే,
చూడండి, రైట్. మీకు ఊహలు రాకపోతూ ఉంటే వీటి మీద క్లిక్ చేసి ఒకసారి అప్పుడు మీరు ఏరో బటన్స్ని క్లిక్ చేయండి. ఓకే. సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి carousel ఆప్షన్స్లో తర్వాత వచ్చి డేటా ఐఫన్ పాస్ attribute passes the carousel from going through the sides of our mouse pointer and to the carousel. ఓకే, డేటా ఐఫన్ పాస్ ఈక్వల్స్ టు హోవర్ అట్రిబ్యూట్ని యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు మన యొక్క కోడ్కి. ఓకే, మన div కంటైనర్ మెయిన్ carousel కంటైనర్ ఉంది కదా, div id ఈక్వల్స్ టు మై carousel, డేటా id ఈక్వల్స్ టు carousel అండ్ డేటా పాస్ ఈక్వల్స్ టు హోవర్. ఓకే, ఈ క్లాస్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మన స్క్రిప్ట్ క్లాస్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇది రన్ అయినా ప్రాబ్లం లేదు, కాకపోతే మనకి అవుట్పుట్ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఒకసారి కొద్దిగా టైం పెంచుదాం. సో మనకి మూవింగ్ పర్పస్ మనం యూజ్ చేసే అట్రిబ్యూట్ ఏంటది, సో డేటా ఐఫన్ ఇంటర్వెల్ ఈక్వల్స్ టు 1500 పెట్టుకుంటున్నాను, సారీ 1000 పెడతాము. సో అట్రిబ్యూట్ నుంచి చేస్తున్నాను నేను. చూడండి, ప్రతి 1 సెకండ్ మూవ్ అవుతుంది. నేను కర్సర్ని ఇక్కడికి తీసుకురాగానే ఇది పాస్ అయిపోతుంది. ఓకే, లేకపోతే 1 సెకండ్ పెట్టి చూడండి, 10 సెకండ్స్, సారీ 10 మిల్లీ సెకండ్స్, 10 సెకండ్స్ కాదు. ఓకే, ఒకవేళ మీరు డేటా ఐఫన్ వాసిన హోవర్ని యూజ్ చేయకపోతే పరిస్థితి ఏంటి? బయట వాటిగా పాస్ అవుతుంది. సేవ్ చేసాం కదా, కంట్రోలర్స్ లేదు, బయట పద్ధతి కూడా ఉంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకి, సో దీన్ని మీరు జావాస్క్రిప్ట్తో చేసుకోవాలి అనుకుంటే సింపుల్. సో పాస్ ఈక్వల్స్ టు హోవర్ అని చెప్పి వాల్యూని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మన స్క్రిప్ట్కి. అలాగే wrap ఈక్వల్స్ టు ట్రూ. సో డేటా wrap ఈక్వల్స్ టు ట్రూ అంటే మనకి ఏమవుతుందంటే రిపీట్ అవుతుంది లూప్ అనేది, లేకపోతే రిపీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి డేటా ఇంటర్వెల్ వచ్చేసి 1000 ఇస్తున్నాను. ఓకే, సో డేటా wrap ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇస్తున్నాను. ఫాల్స్ అని ఇస్తే మనకి ఏమవుతుందో చూడండి. సో carousel అనేది ఆగిపోయింది. ఓకే, సో థర్డ్ ఐటమ్ వచ్చిన తర్వాత ఆగిపోయింది, లూప్ అనేది రిపీట్ అవ్వట్లేదు. కానీ ఇక్కడ మనం ట్రూ అని ఇస్తే లూప్ అనేది రిపీట్ అవుతుంది, బై డిఫాల్ట్గా కూడా ట్రూలో ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.